సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న 100 మంది జర్నలిస్టులకు పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు. గుండెల్లో నిలిచినాడు గూడెం మైపాలన్న, అండగా ఉండేటోడు అందరికీ పెద్దన్న, జాతినే మేలు కొలుపు జన సూర్యుడే అన్న, జన్మించాడు చూడు మనకై మైపాలన్న. జై 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 కొట్టర్రా, మన తీయమ్మారే మనకు తొలి పొద్దుర్రా, పట్టాసులే తెచ్చి వెలిగించర్రా, మన పటా చెరువుకే నేడు పండగొచ్చరా. అందరికీ నమస్కారం. ఈరోజు నియోజకవర్గ స్థాయి జర్నలిస్ట్ సోదరులకు ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ వారికి సర్టిఫికెట్ అందజేయడం కార్యక్రమం సభకు ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు ప్రెస్ అకాడమీ చైర్మన్ తెలంగాణ నారాయణ గారు, వేదికపై ఆశీలైన పెద్దలందరికీ పేరు పేరున, సభల ఆశీలైన ప్రెస్ సోదరులు, వారి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ, నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చిన సోదరులకు పత్రికా సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు నియోజకవర్గ స్థాయి 100 మంది జర్నలిస్ట్ సోదరులకు ఇళ్ల స్థలాన్ని కేటాయిస్తూ వారికి అధికారికంగా జిల్లా మంత్రి గారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓల ద్వారా మీకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. వారి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, భార్య కానీ, వాళ్ళ తల్లి కానీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి అందరూ ఒపీనియన్ తీసుకొని వాళ్ళందరినీ కలవడం నేను అదృష్టంగా భావిస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించడంలో, పోరాటంలో జర్నలిస్టుల పాత్ర చాలా గొప్పది. జర్నలిస్టులు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పేపర్ల ద్వారా, టీవీల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, చైతన్యవంతులను చేస్తూ, అప్పుడున్న కేసీఆర్ తెలంగాణ పోరాట యోధుడు, మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా అడుగులు అడుగేసి పటంచెరు జర్నలిజం అంతా ఒక తాటిపై నడిచి మీరందరూ సహకరించినందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని మీ అందరికీ తెలియజేస్తాను సోదరులారా. మీ అందరికీ 3 సంవత్సరాలకు సరిపోను ఇన్సూరెన్సు, జీవిత బీమాని కూడా మీకు 65 లక్షల సొంత డబ్బు పెట్టి మీకు మా నియోజకవర్గంలో ఉన్న ప్రెస్ సోదరులకు అందజేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తాను సోదరులారా.
పోవాలి ప్రభుత్వం తరఫున అని ఆ కళ ఈరోజు నెరవేరింది. ప్రభుత్వానికి మరియు మరీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే. నా పేరు కృష్ణ. మా భార్య పావని పేరు మీద ఈరోజు 120 గజాల స్థలము జిన్నారం మండలంలో షంబీపూర్ ప్రాంతానికి కేటాయించడం, అందులో ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్న మాకు ఈరోజు ప్లాట్లు ఇవ్వడం అంటే ఎంతో సంతోషదగ్గ విషయము. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మారుతున్నాయి. గతంలో ఎమ్మెల్యేలు చాలా వస్తుర్రు పోతుర్రు. మాకు మీడియా మిత్రులకు ఇన్ని రోజుల నుంచి ఇస్తామని హామీలు చెప్పిన నాయకులు చాలామంది ఉన్నారు. కానీ మాకు ఈ ఎమ్మెల్యే గారు గూడెం మైపాల్ రెడ్డి హామీ తక్కువ ఇచ్చైనా కానీ అతి తొందరలో మాకు ప్లాట్లు ఇవ్వడం చాలా సంతోషదగ్గ విషయం. ఈరోజు 33% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఈరోజు మహిళల పేర్ల మీద ఇక్కడ 100 సర్టిఫికెట్లు జారీ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఈరోజు మహిళల పేర్ల మీద ఇవ్వడం చాలా సంతోషదగ్గ విషయం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం. కూడా మా వంతు సహాయ సహకారాలు కూడా ఎమ్మెల్యే గారికి ఉంటాయని కోరుకుంటున్నాం. పటాన్చెరు నియోజకవర్గంలో ఒక బృహత్తర కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారికి అమీన్పూర్ మండల జర్నలిస్టుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చిరకాల స్వప్నంగా మిగిలి ఉన్న మా ఈ కళను నెరవేర్చినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈరోజు మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు గూడెం మైపాల్ రెడ్డి అన్న గారికి మరియు కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మాకు ఇవాళ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా మిస్సెస్ పేరు మీద నాకు పట్టా ఇవ్వడం అన్నగారికి మా ఫ్యామిలీ ఎన్నటికీ రుణపడి ఉంటాము. మేము ఇట్లా అనుకోలేదు. ఒక రిపోర్టర్గా మా వారు చేస్తున్నప్పుడు శాలరీ ఉండదు, ఏముండదు అనేసి చాలా బాధపడే వాళ్ళము. కానీ మేము ఇట్లా సారు మాకు ఇంత చేస్తారనేసి మేము అనుకోలేదు. కానీ మాకు ఇంత మంచిగా రిపోర్టర్స్కి ఆలోచించి మాకు ఇట్లా 120 గజాలు ప్లాట్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయము. అంతేకాకుండా ఇంకా ఆడవాళ్ళ పేర్ల మీద కూడా ఇవ్వడం అనేది మాకైతే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ మైపాల్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ధన్యవాదాలు. కేసీఆర్కి కూడా ధన్యవాదాలు. పటాన్చెరులో ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. ముందుగా నేను చెప్పేది ఏంటంటే పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారికి నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు వరకు జర్నలిస్టులకి ఎవ్వరూ ఇంత గుర్తింపు ఇవ్వలేదు. నాకు తెలిసి గూడెం మైపాల్ రెడ్డి అన్నకి అది లేడీస్ని గుర్తించి ఓన్లీ జర్నలిస్టులనే కాకుండా కుటుంబ సభ్యులుగా ఫస్ట్ పిలిచి కుటుంబ సమేతంగా ఆహ్వానించి మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన మైపాల్ రెడ్డి అన్నకు ఎన్ని కోట్ల ధన్యవాదాలు చెప్పుకున్నా అది తక్కువే. మహిపాల్ రెడ్డి అన్నని మళ్ళీ శాసనసభ్యులుగా ఎన్నుకోవాలని, ఆయనకి ఇలానే ఆయన ప్రజాసేవ చేసుకోవాలని, ఎప్పటికీ ఇలా జర్నలిస్టులందరూ ఆయన చేసిన ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రతి జర్నలిస్టులు ప్రతి వార్తా విలేకరు ఎవరైనా సరే ఇది ఒకటి మనసులో ఉంచుకొని ఆయనకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆనందంతో సెలవు తీసుకుంటున్నాను. ఇది ఒక చరిత్ర అనుకోవాలి. ఎందుకంటే దాదాపు 20-25 సంవత్సరాల నుంచి పటాన్చెరు నియోజకవర్గంలో ఎప్పుడు ఏ జర్నలిస్ట్కి పట్టాలు ఇచ్చిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. దాదాపు నేను 2000 నుంచి చూస్తున్నాను. దాదాపు 23 సంవత్సరాల్లో ఎవరు చేయలేనటువంటి పనిని గూడెం మైపాల్ రెడ్డి గారు చేస్తారు. వారికి ప్రత్యేకంగా మా జర్నలిస్ట్ మిత్రులందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గూడెం మైపాల్ రెడ్డి గారికి నమస్కారం. మాకు విలేకరులకు అందరికీ 120 గజాలు భూమి ఇచ్చినందుకు, పట్ట ఇచ్చినందుకు ధన్యవాదాలు. కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు.